కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అంగా మహత్జాతకురాలే, పుణ్యాత్మురాలు. తన పోలికలు రావాలంటే పెట్టి పుట్టాలే. దివ్యకు మాత్రమే ఆ అదృష్టం దక్కిందే. ఏంటి మా తాతయ్య ఫోటోని ఎందుకు చూస్తున్నావు? ఈయన మీ తాతయ్య? అవును, మా తాతయ్య. మీ తాతయ్య ఏం కాదు. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేనేం రాలేదు, మీ డాడీయే తీసుకొచ్చారు. నీలాంటి వాళ్ళు మా ఇంటికి రాకూడదు, ఇంకెప్పుడు రాకు. త్వరలోనే నిన్ను మీ మమ్మీని స్కూల్లో నుంచి పంపించేస్తాం. జై, ఏంటా మాటలు? మీ క్లాస్మేట్తో అలా మాట్లాడొచ్చా? నేను తన క్లాస్మేట్ అవడానికి కారణం తన మమ్మీనే. తను క్లాస్ రూమ్ లో అన్నయ్యని చూసి నవ్వింది డాడ్. అవును, నాకు చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది. తను మాకన్నా బాగా చదువుతుందని పొగరు డాడ్. ఇంకెప్పుడు తనని మన ఇంటికి తీసుకురావద్దు డాడ్. స్టాప్ ఇట్. స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారా మీరు? కనీసం మేనర్స్ పాటించరా? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. ఆపుతారా ఇంకా? పరాయి వాళ్ళ పిల్లల ముందు మన పిల్లల్ని తిట్టి పరువు తీస్తారా? ముందు మీరు మేనర్స్ నేర్చుకోండి. శశి, నువ్వు ఇలా రామ్మా. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. అప్పుడప్పుడు ఇంటికి రావాలి. ఇది నీ ఇల్లే అనుకో. వస్తావుగా? అదిగో చార్కేసి వచ్చాడు. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడికెలా వచ్చావమ్మా? నీకోసం అక్కడ అంతా వెతుకుతున్నాం. నేనే తీసుకొచ్చాను చార్కేసా. రోడ్డు మీద కనిపించింది. బాబు, తన పేరేంటో తెలుసా మీకు? పెట్టిన ముచ్చట్లు చాలు చారికేశాం. ఆ పిల్లని వాళ్ళ ఇంట్లో దింపేసిరా. రామ్మా వెళ్దాం. వెళ్ళొస్తాను అంకుల్. అంకుల్ కాదమ్మా, మావయ్య అని పిలువు. అలాగే మావయ్య. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.